నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ. కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాఖియా గౌరవ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించారు. డీటెయిల్స్ చూస్తే భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో సగరులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథుడి జయంతిని అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాస్ మరియు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున, స్థానిక వార్డు కార్పొరేటర్ రాజన రామారావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మీరు సన్మానం చేసుకోవచ్చు. ఈ వే కొంచెం మనం వాళ్ళకి ఇవ్వగలిగితే దే కెన్ గో ఫ్రీలీ. దయచేసి పోలీస్ వారికి సహకరించవలసిందిగా అభ్యర్థి శ్రీమతి ఎస్ సవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. సెక్రటరీ టు గవర్నమెంట్ బీసీ వీడియో అయ్యా అందరూ కూడా కుర్చీ ఖాళీ ఉన్నాయి. అందరూ కుర్చీ ఖాళీ ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టండి. మరియు జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారికి ఈ వేదిక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, అందరూ బీసీ కమిటీ నాయకులు, నియోజకవర్గం బీసీ కమిటీ నాయకులు, మన ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాలకు పరిచయం కాబట్టి మనకి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో ఫస్ట్ విజిట్ చేసే కమ్యూనిటీ కింద మన సగర సోదరులు చెప్పుకునేవాళ్ళు. ఆకాశగంగా భూమి మీదకి తీసుకొచ్చినటువంటి సగర మహర్షి యొక్క మనం చేసుకుంటూ పిల్లలను చదివించుకోవాల్సినటువంటి రావులు ముఖ్యంగా ప్రతి వెలుగుబడి తరగతి తీసుకున్నట్టంటే ఆ వెలుగుబడి తరగతి గొప్ప వెలుగుబడి తరగతి నియోజకవర్గంలోనికి తెప్పించుకొని ఈ ప్రాంగణంలో స్టేట్ ఫంక్షన్ చేశారంటే మీలో ప్రతి ఒక్కరి రక్తంలో ఉన్నది భగీరథుని ప్రయత్నం. సో ఈ భాగం తీసుకోబోతున్నాం. వీరితో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా మా కర్ణం కంకరావు గారు పాతాళంలోకి భూమి మీదకు తెచ్చిన భగీరథుడు ఏ విధంగా చేశాడు, ఎక్కడో జరగాల్సిన స్టేట్ ఫంక్షన్ ని, ఎక్కడో ఉండాల్సిన మంత్రివర్యుల్ని, ఎక్కడో ఉండాల్సిన కమిషనర్ సభాధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు గాని సంక్షేమం గాని ఎక్కడో అవకాశాలు అనుకుంటే అది సాధారణమైన ప్రజా
నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో సమోత్కృష్టమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీ 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 ఖాళీ చేయగలిగితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్లీజ్. జయంతి ఈ రోజు ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ రోజు భగీరథ జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 2019లోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని 2019లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపాం. మరి గత 5 సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు, వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా విగ్రహం అంటే 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి వదిలేశారు. మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ బీసీలు అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి అపర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేశాలి. ఈ రోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉపాధి సృష్టిస్తున్న విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫీషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు, మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసన్న గారు దగ్గరుండి ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం విజయం ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మరి బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బడిగిన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, బడుగు బడిగిన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తారు. నిర్వహించారు. మా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సవర్లకి ఎప్పుడో 7 ఏళ్ల క్రితమే మాట ఇచ్చారు. ఆయన యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా ఇక్కడ పార్కు, ఒక సామాజిక భవనం ఏర్పాటు చేస్తామని మరి ఆయన మాట నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక అతి తక్కువ సమయంలోనే జీవో పాస్ చేస్తూ ఇక్కడ పార్క్ ను కూడా డెవలప్ చేస్తున్నందుకు మా పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అపర భగీరథుడు గంగమ్మ తల్లిని దివి నుంచి భూమికి తీసుకొస్తే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చి అందరికీ మంచినీరు అందిస్తున్నటువంటి అపర భగీరథుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అదే విధంగా మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి కృషితో ఆంధ్రప్రదేశ్ భారతదేశం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు భగీరథుని జయంతి సందర్భంగా మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి సగర్లు కోరిక మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశీస్సుల మేరకు గాజువాక ప్రాంతంలో ఘనంగా భగీరథుని విగ్రహం ఆవిష్కరించుకొని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు సబితమ్మ గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు మరి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారు, అలాగే కమిషనర్ గారు సత్యనారాయణ గారు, అలాగే మల్లికార్జున గారు, మరి జిల్లా డైరెక్టర్ గారు మల్లికార్జున గారు, జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారు పాల్గొనడం జరిగిందంటే దీంతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు,
సగర సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఇక్కడ సగర సంఘం యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఏడాది కూడా భగీరథుని యొక్క జయంతి క్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ భగీరథ వారసులైనటువంటి సగర్లకు వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థానం కల్పించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అడిగిన వెంటనే భగీరథ జయంతిని గాజువాకలో మరి ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి గారికి, కవితమ్మ గారికి, అలాగే ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వ్యాపార రంగంలో ప్రఖ్యాతగాంచిన కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ 2 రోజుల పాటు విశాఖ జిల్లా గాజువాకలో రేర్ శానిటరీ వజ్రాల గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. హరికృష్ణ గ్రూప్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యాం ధోలాకియా గౌరవ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణ బ్రాండ్ దృష్టి ప్రతి భారతీయుడు వజ్రాలను అందుబాటులో ఉంచడమేనన్నారు. గాజువాక వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్రాంచైజ్ భాగస్వాములు రాంబాబు, కొత్తపల్లి లక్ష్మణరావు, భీమరామ్, దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. So first day, so they plan for that we have to inaugurate it within your hands. Okay. Look here, camera side sir. जोरदार तालियां बजाएं. बोलिए कृष्ण कन्हैया लाल की जय. So this is the first we have this a round of applause. One photo, sir. One photo, please. Thank you. From Vasant Group, sir, want to. Dholakia ji and all guests, please come this side. पांच करके चलेगा. Today we organized our rare solitaire exhibition in Andhra Pradesh in Vizag. Our franchise partner also here, and you know about the Krishna brand and Hari Krishna Group, Surat and Mumbai Diamond Manufacturing Company. We Hari Krishna Group have 9,000 people, and Krishna brand last 2.5 years about the 80 store tomorrow inauguration in Srikakulam. So we are very good response from South and especially from Andhra Pradesh. This is our tomorrow opening is our second showroom, and here we organize the first time in a rare solitaire collection. Means we are very happy, and we are diamond manufacturing Hari Krishna, and Krishna brand also sell the retailer. So we 20.2, 5 carat, 10 carat, we have very good special range in big size the solitaire, and our own manufacturing diamond also, and Krishna jewelry also manufacturing. And today India, any consumer buy from Krishna solitaire, so we starting price is 29,000 in solitaire. In any one brand in India not available this price, only Krishna brand available 29,000 in solitaire rare collection. And today new young consumer also need the solitaire.
So he also used the solitaire, and day by day in our train in India, and especially from Andhra Pradesh, so many people here, educated people, and he liked the transparency and trust, and product design also nice. So Krishna, that type the design, and Krishna policy also very good and very transparency. Any product buy from consumer, anytime, lifetime, 90% buyback and 95% exchange. This is a Krishna policy and a very transparency. And anybody buy from anywhere, we are 80 stores, so he buy from here, he buy from anywhere. Also they are available in buyback and exchange policy. And Hare Krishna Group also so much do activity for society. We have any consumer buy from Krishna product, so we plantation in here Gajuva, and one people we provide the food also. And any our store start, so we do the blood donation camp, and after 1 year, that day also we do the blood donation camp. So today Krishna brand very good response in Andhra Pradesh, in all over the India and Gajuva. I invite you one time you come our store and look our product, you like sure our design, and ultimately our goal, Har Ghar Krishna. We have a target Krishna, any house people in buy the diamond and gold jewelry, so there is a first choice in Krishna. చెప్పలేను కానీ ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చెప్పకపోతే బాగుండదు. కాకపోతే అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు కూడా తెలియదనే ప్రసక్తి లేదు. చాలా సంతోషం. అందరూ పిలవగానే అఫ్ కోర్స్ 5 గంటలకి మేము చెప్పాము, 7 గంటలకి 8 గంటలకి అందరూ వచ్చారు. మాకు అదే 10,000 చాలా సంతోషించదగిన విషయం. ఈ ఏర్పాటు అంతా మా అప్పలరాజు గారు చేశారు. ఇమీడియట్గా మా పరశురామ్ గారు కూడా చెప్పాను, రండి అందరని. మొత్తానికి అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇంకా కృష్ణ బ్రాండ్కి వచ్చేసరికి సార్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బిజినెస్ అనే కాకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ 50% పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉంది. సూరత్లో లేదా గుజరాత్లో చాలా చెరువులు తవ్వించారు, చాలా రోడ్లు వేయించారు, చాలా విలేజ్లకి కరెంట్ వేయించారు, సోలార్ సిస్టమ్ చేయించారు. వాళ్ళు 4 బ్రదర్స్లో ఒక బ్రదర్కి ఇతనికంటే లాస్ట్ వన్ ఇతనికంటే పెద్ద ఆయన పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. మరి ఇవన్నీ సర్వీస్ ఓన్లీ బిజినెస్ ఒకటే పెట్టుకోలేదు, బిజినెస్లో ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. స్టాఫ్ 9,000+ ఉన్నారు వాళ్ళ స్టాఫ్ మొత్తం. సూరత్లో డైమండ్ కటింగ్ సెక్టర్లో 3,000, మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3,000, 4,000, అలాగే బాంబేలో కార్పొరేట్ ఆఫీస్లో ఒక 3,000, 4,000 మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతిరోజు తిరుపతిలో ఎలాగైతే భోజనాల కార్యక్రమం జరుగుతుందో అలాగే ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మార్నింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు, ఈవినింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది. మేము వెళ్ళి చూసాం, సూరత్ వెళ్ళాం, అలాగే బాంబే వెళ్ళాం. చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ చూసిన తర్వాతే మేము స్టోర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సర్వీస్ అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలి మీకు, వాళ్ళ ఒక బ్రదర్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ స్టాఫ్ని తాలూకు పేరెంట్స్ని 1 సంవత్సరం స్టాఫ్ పనిచేసే పేరెంట్స్ని అంటే తల్లి తండ్రిని చార్ధామ్ యాత్ర అవన్నీ తీసుకెళ్తున్నారు. 2వ సంవత్సరం ఆయన అత్తమామలు అంటే ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆయన వైఫ్ తాలూకు పేరెంట్స్ని వాళ్ళని 2వ సంవత్సరం తీసుకెళ్తున్నారు. 3వ సంవత్సరాలకి అది ఒక బ్రదర్ కంప్లీట్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీదే ఒక బ్రదర్ ఉంటున్నారు. ఒక బ్రదర్ ఏమో సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటున్నారు, ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటున్నారు, ఒకరు కార్పొరేట్ చూసుకునేది ఉంటున్నారు. మొత్తం 4 కూడా ఇద్దరు బిజినెస్లో ఉంటున్నారు, 2 సర్వీస్లో ఉంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసేది చాలా తక్కువ. అటువంటి వాళ్ళతో మనం నడవడం వల్ల కొన్ని అలవాట్లు, మంచి అలవాట్లు మనకి వస్తాయి. సంపాదనే కాదు, కొన్ని చేయాల్సినవి కూడా ఉంటాయి. మనం ఏదైనా 4 చూసి నేర్చుకునే కదా మనం చేసేది. యాక్చువల్గా మనకు మాత్రం ఏం తెలుసు, పుట్టుకతో ఎవరికి ఏమీ రాదు. వాళ్ళకి భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. భగవంతుడితో వాళ్ళకి ఆశీర్వాదంతో అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనకు తగింది మనం చేద్దాం, అంతా బాగానే ఉంది. మా స్టోర్ కూడా బిజినెస్ మినిమం బిజినెస్ ఏదో టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది. అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మేము మా గోల్డ్ షాప్లో ఓపెన్ చేసి అప్పటికి 34 years అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ. కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా గౌరవ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.